ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. గత వారంలో మనం ఇచ్చినటువంటి ఫలితాలు దాదాపుగా 100% వరకు కరెక్ట్గానే ఉన్నట్టుగా మనం తెలుసుకున్నాం. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చును. బట్ ఏ షేర్స్ వృద్ధిలోకి వచ్చాయో కూడా కరెక్ట్గా చెప్పుకున్నాం. బట్ ఈసారి మన యొక్క పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే కనపడింది. అయితే ఏదేమైనా మరి ఈ వారంలో ఉన్నటువంటి కొంత ఈ ఉక్రెయిన్, రష్యా, అలాగే ఇజ్రాయెల్ సంబంధించిన విషయాల్లో, అలాగే బైడెన్ చేసిన కొన్ని సోదరుడి మీద అంటే కుమారుడి మీద చేసినటువంటి హత్య, ఆయుధాల గురించి చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, లేదా ట్రంప్ గారు చేసినటువంటివి మేము బ్రిక్స్ మీద ఆంక్షలు పెడతామని చెప్పిన వివాదాలు కావచ్చు, ఇది ఏవైనా మన మీద ప్రభావాన్ని చూపిస్తానని అడిగితే అటువంటి ప్రభావం మన యొక్క దేశం మీద ఏం పడలేదు. కాబట్టి మన గత వారం జరిగినటువంటి సెషన్స్లో డబ్బులు బాగానే వచ్చాయి. తప్పకుండా ఆర్థిక అభివృద్ధి బాగా జరిగింది. మనకు అందులో ఎటువంటి సందేహం లేదు. పర్ఫెక్ట్గా జరుగుతూ వచ్చింది. ఈ వారంలో 9వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో డిసెంబర్ నెలలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం ఎలా ఉండబోతోంది, మరి ఏమైనా వృద్ధిలోకి పొందుకునే అవకాశాలు ఉన్నాయా, ఏదైనా రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి ఈ వారంలో 9th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్ మధ్యలో ఫినాన్స్ సంబంధించినటువంటి షేర్స్, ఐసిఐసి కావచ్చు, లేదా ఇతరత్ర బ్యాంకింగ్ సంబంధించినటువంటి సెక్టార్లో ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో తప్పకుండా మనకి అనుకూలమైన శుభయోగాలు. మరి గురుగారు ఇక్కడ జీడిపి బాగా 5.4కు పడిపోయింది, ఆర్బీఐ కూడా సవరణలు చేస్తోంది, మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నారంటే ఇది మనకి గత వారంలో మంగళ బుధ గురువారాల్లోనే జీడిపి క్షీణత కనిపించింది. అయినా సరే షేర్ మార్కెట్ ఎక్కడ కూడా మనకి డౌన్ఫాల్ కనపడలేదు, కొంత వృద్ధినే పొందుకున్నట్టుగా మనం చూసినాం. అదే పాలసీ మళ్ళీ కనబడుతోంది. ఆర్బీఐ తీసుకున్నటువంటి ఈ రక్షణ చర్యలు, ఈ దిద్దుబాట్లు కానీ ఇవన్నీ కూడా మనకి అనుకూలవంతమైన శుభాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఫైనాన్షియల్ సంస్థల్లో తీసుకున్నటువంటి లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే కొన్ని సాఫ్ట్వేర్ సంస్థల యొక్క అంటే ఎగ్జాంపుల్ టీసీఎస్ లాంటివి కానివ్వండి, అలాగే ఇన్ఫోసిస్ లాంటి వాటిలో ఉన్నటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మనకి అనుకూలవంతమైన వృద్ధిని నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ఈ వారంలో కూడా ఆ సంస్థల యొక్క అనుకూలత, ఒక ప్రేరణ మనకి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఫైనాన్స్ సంబంధమైనటువంటి షేర్స్ మళ్ళీ మనకి పుంజుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చును, కొత్త షేర్స్ కొనవచ్చును, అందులో సందేహం లేదు. మెడికల్ గత వారంలో మనకి జీడిపి డౌన్ కాగానే ఆదుకున్నవి ఏంటి అంటే షేర్స్, ముఖ్యంగా మెడికల్ షేర్స్ మనల్ని బాగా ఆదుకున్నాయి. ఈ వారంలో కూడా మనకి మెడికల్ షేర్స్ తప్పకుండా మనల్ని ఆదుకునేటువంటి ప్రయత్నంలో ముందడుగులో ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. తప్పకుండా అవి కూడా మనకి అనుకూలతని సంపాదించే అవకాశం. కొన్ని సంస్థలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి కొన్ని సంస్థలు, ఈ మెడిసిన్ తయారీ సంస్థలు కొన్ని మరి లంచాలు పుచ్చుకున్నట్టుగా మరి ఇంత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వపు నాయకుల యొక్క ప్రలోభాలకి కొన్ని మెడికల్ కంపెనీలు లాలూచి పడ్డాయన్న విషయాన్ని కూడా పేపర్లు చదివాము. మరి ఆ సంస్థల షేర్స్ మాత్రం డౌన్ఫాల్గానే ఉంటాయి. కాబట్టి అందులో మీరు సందేహపడక్కర్లేదు. కాబట్టి ఏదేమైనా మెడికల్ సంబంధించినటువంటి షేర్స్ కొనుగోలు చేయడం మీకు లాభమే కనబడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ముడిపడినటువంటి కొన్ని మెడికల్ సంబంధమైనటువంటి మీరు ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అటువంటి షేర్స్ కొనుగోలు చేయవచ్చును, లాభమే. ఇన్సూరెన్స్ సంబంధించిన షేర్స్ ఎలా ఉండబోతున్నాయి? మధ్యస్థంగా అంటే అబౌవ్ లాభాన్ని, అంటే మోర్ దెన్ 50% లాభాన్ని పొందుకునే అవకాశం. అంటే 100 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీరు అనుకున్న దానికంటే కొద్దిగా లాభాన్ని స్వీకరించే అవకాశం కనబడుతుంది. కొనుగోళ్ళు ఎక్కువగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి వాళ్ళు కాస్త వెనుక ముందు ఆలోచించి షేర్స్ కొనుగోలు చేయడం మంచిది, లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక కొత్తగా బీపీఓలోకి వస్తున్నటువంటి సంస్థల షేర్స్ కొనుగోలు చేస్తే మంచిది అడిగితే కొన్ని సంస్థలు వచ్చినట్టే వచ్చి వారు తప్పుడు విషయాలు చెప్పారనే విషయం మనకు బయట కనబడుతోంది. కాబట్టి కొత్తగా వచ్చే వాటిని వెనుక ముందు ఆలోచించండి. బట్ తీసుకోవడం మంచిదే. తీసుకొని వెంటనే డే ట్రేడింగ్లలో మీరు పెట్టుబడి పెట్టి మీరు 9, 10, 11 తేదీలలో కొత్తగా వచ్చినటువంటి సంస్థల షేర్లు కొని 9, 10, 11 తర్వాత 12వ తేదీ, 13వ తేదీలలో కనుక మీరు అమ్మదలుచుకుంటే కొత్తగా బీపీఓలోకి వచ్చినటువంటి సంస్థల షేర్స్ మీకు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా 100కి 100 రూపాయల లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. అటువంటి వాటిలో కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకోవచ్చును. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో కూడా మనకి షేర్ మార్కెట్ అనుకూలవంతమైన శుభయోగాలు, సెన్సెక్స్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, నిఫ్ట్ కానివ్వండి, మనకి మంచి ఉన్నత స్థాయి
మార్క్ని చేర్చుకునే అవకాశం కనబడుతుంది. అది బుల్ వేగంగానే పరుగుపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు దాంట్లో ఏం సందేహపడక్కర్లేదు. అద్భుతంగా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును. మరి ఏ రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పండి స్వామి అంటే, కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి, ధనుస్సు రాశి వారికి కొంత ఇబ్బందులు కలిగించే అవకాశం కనబడుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు వెనక ముందు చూడండి. అసలు పెట్టుబడి పెట్టకపోతే మంచిది. లాటరీలకి, జూదానికి, షేర్కి దూరంగా ఉండండి. ఇక మిగిలింది ధనుస్సు రాశి, సింహరాశి వారు. ధనుస్సు, సింహరాశుల వారు జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే వెనక ముందు ఆలోచించి కొద్ది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దవాళ్ళ సూచనలు తీసుకుంటే ఈ 2 రాశుల వారికి కూడా జాగ్రత్తగా ఉంటుంది. దూరంగా ఉండడమే మంచిని చెప్తాను నేను. బట్ ఏదేమైనా ఈ 3 రాశుల వారికి తప్ప మిగిలిన రాశుల వారికి పంట పండే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తప్పకుండా మీకు వృద్ధి పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు స్వీకరించవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఇది ఈ వారం ఈ షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. మరి ఇటువంటి మంచి విషయాల్ని 10 మందికి చేరవేయండి. మీ విషయాలు తప్పకుండా మన కామెంట్ రూపంలో కానీ, అలాగే మా ఆఫీస్ నెంబర్కి తప్పకుండా మీరు మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇంకా పరిపూర్ణతతో మనం చెప్పే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని తెలుసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మోగించండి. తప్పకుండా నాకు తోడ్పాటు అందించండి. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.